ఇక తాండూరు బీజేపీ సంకల్ప యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి ఇలా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వం రావాలన్నా మీకు బియ్యం ఇచ్చినాం, గ్రామాలకు నిధులు ఇచ్చినాం, వ్యాక్సిన్ ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, బాత్రూమ్లు కట్టించినాం, శ్మశాన వాటికలు కట్టించినాం, కమ్యూనిటాలు కట్టించినాం, గ్రామాలకు రోడ్లు వేసాం, ఇలా మోర్లు కట్టించినాం, లైట్లు పెట్టించాం, గ్రామాలకు నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ అన్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ దేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. 370 ఆర్టికల్ రద్దు చేసాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేసాం. మీరు 500 సంవత్సరానికి ప్రపంచంలోని హిందువులందరూ ఎదురుస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇవాళ మీకు అందించిన ఘనత నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో నుండి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ 3వ స్థానానికి వస్తుంది. 2047 వరకు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 స్థానానికి రావాలంటే తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలంటే మళ్ళా తిరిగి మోడీ కావాల్సిందే, మోడీ రావాల్సిందే. మోడీ లేని భారతదేశాన్ని ఏ భారతీయుడు ఊహించుకుంటున్నారన్నా? మాకు మోడీ కావాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ కావాలి. ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు కావాలి. ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలి. ఈ దేశం ఆర్థిక రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలని చెప్పి వాళ్ళ దేశం మొత్తం ఎదురుస్తుంది. కాబట్టి ఎక్కడ పోయినా మోడీ 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 అంటున్నా. కాబట్టి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాలంటే ఈ చేవెళ్లలో భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే గెలిచిన అభ్యర్థిపై నరేంద్ర మోడీ కోటేస్తారు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే వాళ్ళు రాహుల్ గాంధీ కోటేస్తారు. రాహుల్ గాంధీకి వెళ్తాడా? పప్పు అప్పుడప్పుడు కనబడతాడు, కనబడు అరే వీక్టరే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఎవరు అనుకుంటురా? అట్లా అనుకుంటురా? ఇక మరి ఇంకెవరే? మరి మీ ఓటు కాంగ్రెస్ కేస్తే మూసుదని వేసినట్టే. అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? బీజేపీ. ఇక మరి ఓటు ఎందుకు వేస్ట్ చేసుకుంటుంది చెప్పే, అవునా కాదా? మోడీ చేసిన కదా. ఇక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న. ఈ రెండు ఒకటే. నేను అసెంబ్లీ చూసిర్రా, ఫుల్ టైంపాస్ అసెంబ్లీ. వీళ్ళేమో కాళేశ్వరం అంటారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు కాళేశ్వరం 1,00,000 కోట్లు దెబ్బలేదా అంటారు. ఏందా కేసీఆర్? కేసీఆర్ ఫామ్లో దొరకదు పట్టుకరా. ఏ పక్క దొరుకుతారు, ఎక్కడ పోగా చూసుకో అన్ని నిమ్మకాయలు పెడతాడు. మళ్ళీ జాగ్రత్త. వాళ్ళు తాంత్రిక పూజలు మళ్ళీ చేస్తున్నాడు. ఆ ఎమ్మెల్యేలు చెప్పినట్టు అప్పట్లో ఎమ్మెల్యేల భార్యలు చెప్పినట ఆ ఎమ్మెల్యే ఉంటాయి పీచ విక్తది ఫామ్ హౌస్ మోకాన ఓకొరి అన్ని నిమ్మకాయ పెట్టి పూజలు చేస్తున్నాడ. మళ్ళీ నన్ను ఇచ్చిపెట్టిపోతే మాకు కుటుంబం అనాథ ఊక తెల్లారితే కేసీఆర్ అంటే మేమేడా పోవాలని చెప్పి పోకుండా ఆపిరాట. కాబట్టి ఇలా అసెంబ్లీ చూసిరు. ఇవాళ వీళ్ళేమో కాళేశ్వరం అని 1,00,000 కోట్లు దుబ్బాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు? మీరు కృష్ణా జలాలు పెడితే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు. వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళు వీళ్ళని తిట్టారు. మీరు తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దుబ్బిండి కదా, మరి కేసు పెట్టాలా లేదా? అరే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, మేడిగడ్డలో అక్రమాలు జరిగినాయి, క్వాలిటీ లేకుండా వేసిడు మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే, సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే, మీ మంత్రులు రిపోర్ట్ ఇచ్చే, మీరు పోయి కూడా చూస్తుంది. మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలా లేదా? మరి కాంగ్రెస్ ఎందుకు జప్తు చేస్తలేరే? ఎందుకు చేస్తలేరు? మరి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టాలా లేదా? ఎందుకు పెడతలేరు? ఇద్దరు ఒకటే. వీళ్ళు వాళ్ళని తింటారు, వాళ్ళు వీళ్ళని తింటారు. ఇలా నయం కేసు ఏమైంది? పైసలు ఏమైనాయి? డ్రగ్స్ కేసు ఏమైంది?
ఇక పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ కేసు ఏమైంది? ఇవన్నీ ఏమైంది? ఆర్టీసీలు ఆత్మహత్య చేసుకున్న రైతు కార్మికులు దాని మీద విచారణ చేస్తలేరు. ఇవన్నీ విచారణ జరపరు, ఇద్దరు కలిసి దోచుకుంటారు, కలిసి ఉన్నాం. కానీ బీజేపీని రానియదు.